ఆ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. అక్కడ ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంట్ను అందరూ నమ్ముతుంటారు. గత కొన్ని ఎన్నికల్లో అదే జరుగుతూ వస్తుంది. ప్రస్తుతం ఉన్న జగన్ సర్కార్ విషయంలో కూడా ఆ సెంటిమెంట్ నిజమైంది. అయితే ఈసారి అక్కడ వైసీపీలో తీవ్ర గందరగోళం కనిపిస్తుండడంతో వచ్చే ఎన్నికల్లో ఏం జరగనుందా అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇంతకీ ఆ సెంటిమెంట్ సెగ్మెంట్ ఏది, ఆ నియోజకవర్గం ఎక్కడ అని తెలుసుకోవాలనుకుంటున్నారా? లెట్స్ టేక్ ఎ లుక్. ఉమ్మడి అనంతపురం జిల్లా ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ తిరుగులేని విజయం సాధించింది. వచ్చే ఎన్నికల్లో కూడా ఆ ఆధిక్యత నిలుపుకోవడానికి ముందస్తుగా అప్రమత్తమైంది వైసీపీ అధిష్టానం. అందులో భాగంగా టిక్కెట్ల మార్పులు చేర్పుల అంశం తెరమీదకు తీసుకొచ్చింది. ఇప్పటికే 2 చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేల సీట్లు గల్లంతు చేసింది. మరో 3 చోట్ల సిట్టింగుల నియోజకవర్గాలు మార్చేసింది. ఇంకా ఈ మార్పులు చేర్పుల జాబితాలో మరో 4 ఉన్నట్లు తెలుస్తోంది. ఆ లిస్టులో ముందు వరుసలో కనిపిస్తోందే సింగనమల నియోజకవర్గం. ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే రాష్ట్రంలో వారిదే అధికారం అన్న సెంటిమెంట్ ఉంది. గత 7 సార్లుగా నిజమవుతూ వస్తోంది. 2019లో ఇక్కడి నుంచి జొన్నలగడ్డ పద్మావతి వైసీపీ తరపు నుంచి మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆమె భర్త ఆలూరు సాంబశివరెడ్డి ఉన్నత విద్యాశాఖ సలహాదారులుగా కేబినెట్ ర్యాంకులో ఉన్నారు. అంత మెజారిటీతో గెలిచినా దాన్ని నిలబెట్టుకోవడంలో ఎమ్మెల్యే ఫెయిల్ అయ్యారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సాధారణ కార్యకర్తల్ని పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక ముఖ్యంగా సింగనమల నియోజకవర్గంలో 2 మండలాల నాయకులతో ఎమ్మెల్యే భర్తకు పూర్తిస్థాయిలో విభేదాలు ఉన్నాయట. ముఖ్యంగా ఈ 2 మండలాలు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దిరెడ్డికి పట్టున్న ప్రాంతాలు. అయితే ముందు నుంచి తాడిపత్రి ఎమ్మెల్యేకు సింగనమల ఎమ్మెల్యేకు అసలు సరిపడేది కాదంటున్నారు. వారి వర్గపోరు చాలాసార్లు బహిర్గతమైంది. 2 వర్గాలు కేసులు పెట్టుకునే వరకు వెళ్లాయి. దీనిపై తాడిపత్రి ఎమ్మెల్యే ఇంకోసారి తన కార్యకర్తలపై కేసులు పెడితే స్టేషన్ ముందు కూర్చుని ధర్నా చేస్తామని మీడియా ముందు ప్రకటించారు. అధిష్టానానికి వరుస ఫిర్యాదులు కూడా చేశారు. అలా సొంత పార్టీలోనే ముసలం పుట్టడంతో పాటు ఐపాక్ చేసిన సర్వేలో ఎమ్మెల్యే పద్మావతిపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు స్పష్టమైందట. దాంతో వచ్చే ఎన్నికల్లో క్యాండిడేట్ను మార్చడానికి ఫిక్స్ అయిన వైసీపీ అధిష్టానం ఎవరైతే బాగుంటుందని సర్వే చేయించుకుంటే ఓ పోలీసు అధికారి పేరు తెరపైకొచ్చింది. ఆయనే శ్రీనివాసమూర్తి. ప్రస్తుతం చిత్తూరులో డీఎస్పీగా పనిచేస్తున్నారు. ఆయన కూడా రాజకీయాల్లోకి వచ్చేందుకు పూర్తి ఇంట్రెస్టింగ్గా ఉన్నట్లు తెలుస్తోంది. అది తెలిసి ఎమ్మెల్యే పద్మావతి, ఆమె భర్త మరోసారి టిక్కెట్టు దక్కించుకోవడానికి చివరి ప్రయత్నాలు కూడా చేసుకున్నారట. ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని ప్రాధేయపడ్డట్లు టాక్ నడుస్తోంది. లేదంటే తాము చెప్పిన వారికే టిక్కెట్ ఇవ్వాలని వేడుకుంటున్నారట. అందులో మాజీ ఎమ్మెల్యే యామినీ బాలాకు టిక్కెట్ ఇస్తే సహకరిస్తామంటున్న ఎమ్మెల్యే కపుల్ ఆ పోలీస్ అధికారికి మాత్రం ఇవ్వొద్దని హైకమాండ్ని కోరారట. అయితే అధిష్టానం మాత్రం డీఎస్పీ వైపే పూర్తిగా మొగ్గు చూపుతోందట. ఇలా ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కూడా తన జిల్లాకు చెందిన సదరు పోలీసు అధికారికే మద్దతిస్తున్నారట. దాంతో పద్మావతి దంపతులు తాడేపల్లి నుంచి నిరుత్సాహంగా వెనక్కొచ్చేశారంటున్నారు. టిక్కెట్ తమకు రాదని ముభావంగా ఉన్నట్లు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. 3వ లిస్టు వచ్చే వరకు వారికి ఆ టెన్షన్ తప్పదంటున్నారు. ఇక 3వ లిస్టులో తన పేరు ఉంటే డీఎస్పీ శ్రీనివాసమూర్తి జాబ్కు రిజైన్ చేసేందుకు రెడీగా ఉన్నారట. తన పేరు ఉందని తెలిస్తే సింగనమలకు షిఫ్ట్ అయిపోవడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నారట. అయితే ప్రస్తుత ఎమ్మెల్యే వర్గీయుల్ని
కొత్త అభ్యర్థి ఎంతవరకు కలుపుకుని పోగలరు అన్న దానిపై విజయం ఆధారపడి ఉంటుందంటున్నారు విశ్లేషకులు. ఏదేమైనా చూడాలి వచ్చే ఎన్నికల్లో సింగనమల సెంటిమెంట్ ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో.